మరొక ఆదివార దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినకు సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. బిడ్లారా, ఈరోజు మన వాక్యము దేవుడు మనకిచ్చిన ఈ జీవితమును స్వార్థానికి ఉపయోగిస్తున్నామా, కీడుకు ఉపయోగిస్తున్నామా, ఆశీర్వాదానికి ఉపయోగిస్తున్నామా? ఈ మూడు మాటలు ఈ రోజున మనము బైబిల్ గ్రంథంలో నుంచి తెలుసుకోబోతూ ఉన్నాం. దేవుని వాక్యములో నుంచి కొన్ని అమూల్యమైన విషయాలు నీవు కానీ నేను కానీ మనందరము కానీ తెలుసుకుని బలపరచబడ్డానికి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన ఈ మాటలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇదేదో నేను సొంతంగా రాసి కావాలని చెప్పుకుని రాసుకొని తీసుకొచ్చిన బైబిల్ కాదు. ఇది పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా, ప్రేరేపణ ద్వారా కొంతమంది దైవజనులు కొన్ని సంవత్సరాలు కష్టపడి రాసినటువంటి దైవ ప్రేరితమైనటువంటి పుస్తకములో నుంచి కొన్ని విషయాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ లోకములో ప్రతి మానవుణ్ణి దేవుడు పంపించడానికి ముందుగా దేవుడు ఒక ఉద్దేశం ఇచ్చి, నీకొక తలాంతునిచ్చి, నీకొక వరమునిచ్చి దేవుడట ఈ లోకములోనికి నిన్ను పంపిస్తాడటండి. ఈ లోకములోనికి మనం పంపించినప్పుడు ఆయన పంపించడానికి గల కారణం ఏమిటంటే ఆయనే సృష్టికర్త. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో చెప్పబడిన మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఆయన ద్వారాను ఆయన మూలమున ఆయన బట్టియు సమస్తమును సృజించబడెను అని చెప్పబడుతూ ఉన్నది. బిడ్డలారా, మరి ఈ లోకములో ఏది నిర్మాణము జరిగినా, అది సృష్టి అయినా కానీ మానవుడైనా కానీ అది దేవుని యొక్క సృష్టి అయి ఉన్నామని మనం గుర్తెరగాలి. ముఖ్యంగా మానవులమైన మనము ఈ లోకములోనికి వచ్చినప్పుడు మనం అనుకుంటాం తల్లిదండ్రుల ద్వారా మనము మరి కలిగామని మనం అనుకుంటాం. కానీ నా ప్రభు అంటున్నాడు, తల్లిదండ్రుల గర్భములో పడక మునిపే నీవు పిండముగా ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూచాయని అంటాడు. 139వ కీర్తన 16వ వాక్యంలో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. చదవండి ఈ మాట. నీవు పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దీవింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను అని రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇంకొక ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో గనక మనము చూస్తే అందులో చెప్పబడిన మాట ఏమిటంటే, మనందరినీ కూడా దేవుడట జగత్పునాది వేయబడక ముందే మనల్ని ఎరిగి క్రీస్తులో మనందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పిండముగా ఉండగానే ఆయన కన్నులను మనల్ని చూచినాయి. ఈ సర్వ సృష్టిని సృజించింది కూడా ఆయనే. కాబట్టి ఈ లోకములో మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరిని, నిన్ను నన్ను ఈ లోకములోనికి పంపించినప్పుడు అటండి ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో ప్రభు మనల్ని ఈ లోకములోకి పంపించాడట. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, నీకున్న తలాంతు పక్కవారికి ఉండదండి. నీకున్నటువంటి ఉద్దేశము పక్కవారికి ఉండదండి. మరి దేవుడు ఏ ఉద్దేశము చేత అయితే మనల్ని ఈ లోకములోకి పంపించాడు, ఏ ఉద్దేశము చేత అయితే నిన్ను మానవునిగా చేసి లోకములోకి పంపించాడో, ఏ ఉద్దేశము చేత పలానా తల్లిదండ్రుల కడుపున నిన్ను పుట్టించాడో, ఏ ఉద్దేశము చేత పలానా వారికి నువ్వు అన్నవ్వాలి చెల్లవ్వాలని వారిని పుట్టించాడో, పలానా వారికి నువ్వు తమ్ముడవ్వాలి లేదా అక్క అవ్వాలని దేవుడు చెల్లవ్వాలని నిన్ను పుట్టించాడో, దేవుడు పంపించిన ఉద్దేశమును మనం నెరవేరుస్తున్నామా లేదా అన్నది ఈ లోకములో ఉండగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు మానవుణ్ణి సృజించింది ఎందుకంటే, ఏదేను వనములో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు చల్లపూటన వారి దగ్గరకు వచ్చినప్పుడు దేవునితో వారు మాట్లాడేవారటండి, దేవునితో సహవాసం కలిగి ఉండేవారటండి, దేవునితో వారు ఆనందించేవారట, దేవుని సమక్షములో ఆయన ఆరాధన చేసేవారు, ఆయనతో మాట్లాడేవారు. అది ఎంతో సంతోషంగా ఉండేది, ఆనందంగా ఉండేది. ఆ సహవాసము, దేవునితో సహవాసము, దేవునితో గల ఏర్పాటు, దేవునితో కలిగినటువంటి ఆ సంబంధము, ఆ సంభాషణ వారు కలిగి ఉంటుండగా వాళ్ళు ఎంతో సంతోషముగా దేవునిలో ఉండేవారటండి. కానీ ఒక దినమున వారు దేవుని సహవాసాన్ని కోల్పోయారు. చేయరాని పని చేశారు, దేవుని మాట మీరారు, దేవునికి దూరమయ్యారు, దేవుని సహవాసానికి దూరం అయిపోయారు.
దేవుని సహవాసానికి దూరం అయిపోయారు, కానీ దేవుడు మాత్రం మానవులతో సహవాసం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ఉద్యోగస్తులమైనా, మన వ్యాపారస్తులమైనా, మన కూలి పని చేసుకుంటున్నా, చదువున్నా లేకపోయినా, విద్య ఉన్నా లేకపోయినా, మన ఇంట్లో ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మొట్టమొదటి ప్రయారిటీ ఈ భూలోకములోకి వచ్చిన మనకు మొదటి ప్రయారిటీ ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసము కలిగి ఆయన స్తుతించుటయే మొదటి ప్రయారిటీ. ఎందుకో చెప్పమంటారా? జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏదెను వనములో సమస్తాన్ని ఆదాముకు సమకూర్చాడు. ఆదాము కష్టపడవలసిన పని లేదు, ఆదాము నేల దున్నవలసిన పని లేదు, ఆదాము పంట పండించాల్సిన పని లేదు. ఆదాము ఏది చెప్పితే అది జరుగుతుంది, ఆదాము ఏది మాట్లాడితే అది జరుగుతుంది. పశువులు, మృగాలు, పక్షులు, జంతువులు, చేపలు అన్నీ కూడా ఆదాము మాటకు లోబడుతూ ఉన్నాయి. ఆదాము ఆకలేస్తే అక్కడికి వెళ్ళి ఒక పండు తీసుకుని తినొచ్చు. ఆదాముకి ఏది కొదవలేదు. దేవుడు అన్నాడు, ఆదాము నీకు అన్ని సర్వసమృద్ధిగా ఇచ్చాను, నువ్వు నాతో సహవాసం కలిగి ఉంటే చాలు అన్నాడు దేవుడు. మనకి సర్వసమృద్ధిని, మనకి అన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇచ్చే ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా అదన్నీ దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడంటే నీవు నేను ఆయనతో కలిసి ఆరాధన చేస్తామని, ఆయనతో కలిసి సహవాసం చేస్తామని, ఆయనతో కలిసి సంతోషిస్తామని, ఆయనతో కలిసి సంభాషిస్తామని. దేవుడు మొట్టమొదటి ప్రయారిటీ మానవుడికి దేవుడు అది ఇచ్చాడు. ఎందుకో చెప్పమంటారా? చేపలను నీటిలో తీస్తే ఏమైపోతాయి? చనిపోతాయి. మొక్కలను నేల నుంచి పీకితే ఏమైపోతాయి? చనిపోతాయి. ఫిరమినెంట్లో ఉన్నటువంటి ఆ ఫిరమినెంట్ కనుక పడిపోతే కనుక నక్షత్రాలన్నీ రాలిపోతాయి. అలాగే మానవుడు, చేపలేమో నీటిలో పుట్టాయి, మొక్కలేమో నేలలో పుట్టాయి, ఫిరమినెంట్ మీదేమో నక్షత్రాలు పుట్టాయి. మానవుడు దేవుళ్ళలో నుంచి పుట్టినవాడు. మీకు అర్థమవుతుందా? మానవుడు ఎవరిలో నుంచి పుట్టినవాడు? దేవునిలో నుంచి పుట్టినవాడు. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉండాలా. ఇది మన మొదటి ప్రయారిటీ. ఎప్పుడైతే మనము దేవునితో సహవాసం కలిగి ఉంటామో దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనల్నంట దేవుడంట ఆశీర్వాదానికి కారకులుగా చేస్తాడట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కానీ చాలా సందర్భాల్లో మనకు నచ్చని విషయం ఏంటంటే దేవునితో సహవాసం చేయడానికి మనం రాము, దేవునితో గడపడానికి మనం రాము. ఎప్పుడు చూసినా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. నీ సన్నిధిలో నిత్య సంతోషం ఉంది ప్రభు అంటాడు దావీదు. దావీదు అంటాడు, అసలు నీ సన్నిధి కాకుండా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ప్రభువా? ఎక్కడ దాక్కోగలను నేను? ఆకాశంకి వెళ్ళిపోతే నువ్వు అక్కడ ఉన్నావు, భూమిలోకి వెళ్ళిపోతే నువ్వు అక్కడ ఉన్నావు, సముద్రంలోకి వెళ్ళి నువ్వు ఎక్కడ ఉన్నావు, నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావు, నిన్ను దాటి నేను ఎక్కడికి పోతాను ప్రభు అంటాడు దావీదు. దావీదు ఇంకో మాట కూడా అంటాడు, ఈ మనులు, మాణిక్యాలు, సింహాసనాలు, భార్యలు, వెండి, బంగారు, రాజ్యాలు ఇవన్నీ కాదయ్యా నా కోరిక, నీ మందిరములో ఉండడే నా చిరకాల కోరిక అంటాడు దావీదు. హల్లెలూయా. ఈ మాటలన్నీ మనకి ఎలా కనపడతాయంటే తెంగరుడు మాట్లాడినట్టు, పిచ్చోడు మాట్లాడినట్టు, చేతగానుడు మాట్లాడినట్టు, దేవుని మందిరంలో ఉంటే ఏమొస్తుందిరా అన్నట్టుగా మాట్లాడిన మాటలా వినపడతాయి మనకి. సాతానుగాడు అంటాడు, 2 గంటలు చర్చిలో కూర్చోవడమే, హౌ ఇట్ పాసిబుల్ అంటాడు. లోపల దొరిచేస్తుంటాడు, లోపల నేను బాధ పెట్టేస్తూ ఉంటాడు. కూర్చోనివ్వడు. టీవీ ముందు 2 గంటలన్నర కూర్చున్న మనము 2 గంటలు దేవుని మందిరంలో కూర్చోలేము. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు దెమ్మల మీద కూర్చొని సంభాషణ పెట్టుకోవడానికి కూడా మనకి ఉంటుంది. కానీ అంటే రచ్చబండల మీద కూర్చుని సంభాషణలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ 2 గంటలు దేవుని మందిరంలో కూర్చొని చాలా భారం అయిపోతుంది, శరీరం బరువు అయిపోతుంటుంది, కళ్ళకు నిద్ర వచ్చేస్తుంటుంది, ఎక్కడ లేని మొత్తంతో వచ్చేస్తుంటుంది. సాతానుగాడు అంటాడు, అసలు దేవుని సన్నిధిలో నేను ఆనందించకుండా చేస్తాడు వాడ. ఈ సన్నిధిలో బోల్డంత సంతోషం ఉందట. హల్లెలూయా. జీవవృక్ష ఫలాలు ఉన్నాయట. ఇట్లారా నిన్ను నన్ను దేవుడు ఈ లోకంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశము కలిగి, నీ జీవితం పట్ల ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశము కలిగి ఈ లోకంలోనికి దేవుడు నిన్ను పంపించాడు. దేవుడు ఏ ఉద్దేశము చేత అయితే నిన్ను ఈ లోకములోకి పంపించాడో ఆ ఉద్దేశమును మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాం అని జాగ్రత్తగా గమనించండి. ఈ లోకములోకి మనం పుట్టిన తరువాత మీకు ఒక కైండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. తల్లిదండ్రులను నువ్వు ఎంచుకోలేదు,
నీ అన్నదమ్ములను నువ్వు ఎంచుకోలేదు. మన భారతదేశంలో దౌర్భాగ్యం ఏంటంటే కులం ఉంది కాబట్టి కులాన్ని కూడా నువ్వు ఎంచుకోలేదు. నువ్వు అందులో పుట్టావు కాబట్టి నీకు కులం ఆపాదించబడింది కాబట్టి కులంతోనూ పుట్టలేదు. నువ్వు నీ తల్లిదండ్రులను నువ్వు ఎంచుకున్నావా? నాకు పలానా తల్లిదండ్రుల కడుపునే నేను పుట్టాలి అని నువ్వేమన్నా పైన తీర్మానం చేసుకున్నావా? లేదు. నాకు పలానా వాడే అక్కగా ఉండాలా, పలానా వాళ్ళే నాకు తమ్ముడిగా ఉండాలా, పలానా వాళ్ళే నాకు చెల్లిగా ఉండాలి నువ్వేమన్నా తీర్మానం చేసుకున్నావా? ఒకటి మాత్రం నువ్వు ఎన్నుకున్నావు, నీ భార్యను నీ భర్తను నువ్వు ఎన్నుకున్నావు, అంతే తప్ప మీ అమ్మ నువ్వు ఎన్నుకున్నావా? ఎవరైనా ఎన్నుకున్నారా? మా అమ్మ పలానా అమ్మకి నేను పుట్టాలని నువ్వేమైనా అనుకున్నావా? అలాగైతే అందరూ ఎలిజబెత్ రాణికి పుట్టేసేవారు కదా, లేకపోతే అందరూ రాజుగారి కడుపులో పుట్టేసేవారు. కానీ దేవుడు ఎవరిని ఎక్కడ పుట్టించాలో, ఎవరికి పుట్టించాలో ఆయన ఉద్దేశము కలిగి పుట్టించాడు. అందులో బట్టి రెండు పైకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిన్ను కన్న తల్లిదండ్రులు బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నువ్వు జన్మనిచ్చిన బిడ్డలు బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా. నీకు అక్క చెల్లెలుగా ఉన్నవారిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా. కొంతమంది అంటారు, బాబు ఎందుకు పుట్టాను బాబు ఇలా కడుపుని అంటారు. తప్పదు, మరి దేవుడు పుట్టించాడు. బిడ్డలారా, ఈ లోకంలో పుట్టిన తర్వాత మనమంట 3 రకాలుగా మారిపోతామంట. దేవుడు పంపించిన ఉద్దేశమును మర్చిపోయి ఇతను స్వార్థానికి బతుకుతాడట. నేను, నా ఇల్లు, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా సంపాదన, నేను కష్టపడ్డాను, నేను తెచ్చుకున్నాను, నేను తిన్నాను, నేను పడుకున్నాను, నేను లేచాను, మరలా ఉదయాన్నే లేస్తాను, మరలా కష్టపడతాను, మరలా తెచ్చుకుంటాను, మరలా పడుకుంటాను, మరలా కష్టపడతాను. వీడి జీవితం ఎలా కూడదంటే లేవడం, పని చేసుకోవడం, పళ్ళు తోమడం, టిఫిన్ చేయడం, పనిలోకి వెళ్ళిపోవడం, మధ్యాహ్నం భోజనం చేయడం, మరలా ఇంటికి వెళ్ళడం, మళ్ళా సాయంత్రం భోజనం చేయడం, మళ్ళా పడుకోవడం, ఉదయం లేగడం. ఇతను దేనికోసం బతుకుతాడంటే తన స్వార్థం కోసమే, తన కుటుంబం కోసమే, తన కోసమే బ్రతుకుతాడు. ఇతను ఎవరు పంపించారో పంపించిన వాడిని మర్చిపోతాడు, ఆ దేవుణ్ణి మర్చిపోతాడు. ఆ చోడు కూడా వద్దండి. నేను చెప్పండి, నా కుటుంబం, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నేను, నా సంపాదన, నా ఆస్తి ఇదంతా నాదేనండి అని ఇతను అలా బతుకుతాడంట. ఈ మాట చెప్తుంటే మీకు కాలిపోతున్నట్టు ఉన్నట్టుంది, చాలామంది కాలిపోతున్నట్టుంది. కాలిపోకండి అంటే నేను వాక్యం చెప్తున్నాను, నా మాటలు కాదు, బైబిల్లో చూపిస్తాను మీకు నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి? నాది, నా ఇల్లు, నా కుటుంబం, నా బిడ్డలు, నా సంపాదన, నా ఆస్తి అని అనుకుని ఇతను అలాగే బతికేస్తున్నాడు. చచ్చిపోయిన తర్వాత ఏమైపోతాడు ఇతనికి? లూకా సువార్త 12వ అధ్యాయం తీయండి, 16వ వచనం నుంచి చదవండి. లూకా శుభవార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండి. వినండి దేవుని బిడ్డలారా, ఇతను ఎవరిది అన్యాయంగా తీసుకోలేదు. మనలు కూడా అంటారు కదా, నేను ఎవరిది అన్యాయంగా తీసుకోలేదు అంటారు. ఇతను కూడా ఎవరిది కూడా అన్యాయంగా తీసుకోలేదు. అతని భూమే, అతనే పండించాడు. విస్తారంగా పంటలు పండాయి, చాలా ఎకరాలు పండాయి, అన్ని రకాలైన అపర్ణాలు పండాయి. వరి పండింది, గోధుమ పండింది, పంట టైం వచ్చింది. తన ఇల్లే, తన పొలమే, తన కష్టార్జితమే. తన యొక్క పొలంలోకి వెళ్ళాడు, పంటంతా కోయించాడు, నూర్పించాడు, అన్ని అపర్ణాలు తెచ్చాడు. ఇంటికి వచ్చేసరికి బోళ్ళంత విస్తారమైన అపర్ణాలు, ధాన్యము బస్తాలతో అతని ముందు ఉన్నాయి. దాని ఎదరగుండా కుర్చీ వేసుకుని కూర్చుని మనోడు అంటున్నాడంట, ఇది నా కష్టార్జితం, నేను సంపాదించింది, ఎవరిది అన్యాయంగా తీసుకోలేదు, చెమటూర్చి సంపాదించాను, పొలములో మొత్తం పండించాను, విస్తారమైనటువంటి ఏమొచ్చేసినాయి అంట, పంట వచ్చేసింది. పంట ముందు కూర్చొని అనుకుంటున్నాడు, తనలో తను అనుకుంటున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరాల కోసం నేను నీకేమో విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందునని తనలో తాను ఏమంటున్నాడట. నేను చెప్పిన మాట తప్పు ఇప్పుడు చెప్పండి. ఈ బ్యాచ్ వాళ్ళు ఏ బ్యాచ్ వాళ్ళలో, వీడు ఏ బ్యాచ్ వాడు? లేవడం, మొహం కడుక్కోవడం, తినేయడం,
పనిలోకి వెళ్ళిపోవడం, సంపాదించేసుకోవడం, మళ్ళీ రాత్రి ఇంటికి రావడం, తినేయడం, మళ్ళా పడుకోవడం, ఉదయం లేవడం, రాత్రి ఉదయం లేస్తే కనీసం ప్రార్థన కూడా చేయడు. నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలుగా తినడానికి నేను ఏం చేశాను? నేను సమకూర్చాను, చెమటూర్చి సమకూర్చాను. పైన దేవుడు అన్నాడంటే, ఓరి వీర్రోడా, ఈడెవడో స్వార్థపరుడు అనండి. సంఘము స్వార్థంగా ఉండకూడదు. నువ్వు స్వార్థపరుల బ్యాచ్లో ఉండకూడదు. ధనవంతుడు ఒకడు, లాజరు ఒకడు ఉంటాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. 25వ వచనం చదవమ్మా, 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలమంతయు నువ్వేం చేశావు? నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావయ్యా. లాజరు అయితే ఏమనిపించాడు? కష్టం అనుభవించాడయ్యా. అప్పుడు ఈ ధనవంతుడు అంటాడు, బాబు బుద్ధి లేని వాళ్ళు కింద 5 మంది ఉన్నారు నా తమ్ముడు అన్నాడు. ఎంతమంది అట? స్వార్థపరులు ఇంకా కింద 5 మంది ఉన్నారు బాబు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించు బాబు, కొంచెం వాళ్ళు చెబితే కనుక మాట వింటారేమో, వింటే కనుక వాళ్ళు మారు మనసు పొంది మరలా నా దగ్గరికి రాకుండా ఆ లాజరు దగ్గరికి వెళ్తారేమో, ఒక్క మారు చెప్పించమంటే ఆయన అన్నాడు, ఏమన్నాడు చదవండి. దేవదూతల్లో నుంచి ఒకరి కిందకెళ్ళి చెప్పిన వారు, కింద వచనం 31 చదవండి. అతడు తండ్రివైన అబ్రహామా, మృతులలో నుండి ఒకడు వారి దగ్గరకు వెళ్ళినను వారు మారు మనస్సు పొందరని చెప్పాను. బిడ్డలారా, మొట్టమొదటి రకం ఎవడంటే, వినండి జాగ్రత్తగా, మొట్టమొదటి రకం ఎవడంటే స్వార్థపరుడు. ఈ లోకములో మనము జీవిస్తూ ఉండగా దేవుణ్ణి మరచి, దేవుని సహవాసము మరిచి, దేవుడు ఇస్తున్నాడన్న సంగతి మరిచి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, ఇది నా కష్టార్జితం, నా చేతి ఫలం అని చెప్పి ఎవరైతే మనము దేవునికి విరోధంగా జీవిస్తున్నామో, నాది, నా కుటుంబం, నేను సంపాదించింది నాది, నా ఆస్తిని ఎవరైతే మనముగా మనం ఆలోచిస్తామో, వీళ్ళందరినీ ఏమన్నామంటే స్వార్థపరులు అన్నాడు. ఇది మొదటి కేటగిరీ. అందుకే మన జీవితము స్వార్థానికి గురి కాకూడదు. దేవునికి స్తోత్రం.